ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే ఉదయకాల ధ్యానములకు మిమ్మల్ందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ ఎలా ఉన్నారు? ఈ నూతన ఉదయాన దేవుని కృపలో మీరంతా బాగున్నారని నమ్ముతున్నాను. దేవుడు తన ఉచిత కృప చేత మే నెలంతా మనతో ఉండి మనలను మన కుటుంబాలను తన రెక్కల నీడలో దాచి నూతన నెలలో ప్రవేశించడానికి దేవుడు కృప చూపించారు. ఇంతవరకు దేవుడు మనల్ని నడిపించినందుకు దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాను. ఈ నెలను ప్రారంభిస్తూ ఏ విధంగా ముందుకు వెళ్తానని ఆలోచిస్తూ ఉన్నారేమో. సర్వశక్తి కలిగిన దేవుణ్ణి మీరు నమ్ముకున్నారు. భయపడకండి. ఆయన మీ జీవితాల్లో సర్వశక్తి కలిగిన కార్యములు చేయగలరు. మీరు ఎంతగా విశ్వసిస్తారో అంత గొప్ప కార్యములు మీరు పొందుకోబోతున్నారు. దేవుడిస్తున్న ప్రతి వాగ్దానమును నమ్మండి. ప్రతి వాగ్దాన నెరవేర్పును మీరు చూస్తారు. మీలో ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ ద్వారా తప్పక నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి. పట్టుదలతో ప్రార్థించండి. ప్రార్థన ద్వారా జరగని కార్యమంటూ ఏదీ లేదు. ప్రార్థన మీ జీవితాలను మారుస్తుంది, మీ పరిస్థితులను మారుస్తుంది, మీ చరిత్రలను మారుస్తుంది. చివరి ప్రార్థనలో పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని తాకబోతున్నారు. నమ్మిన వారందరూ ఆశ్చర్యకరమైన కార్యములు చూడబోతున్నారు. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈ జూన్ నెలకు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం యెషయా గ్రంథము 64వ అధ్యాయము 3వ వచనము. జరుగునని మేమనుకొనని భయంకరమైన క్రియలు నీవు చేయగా అన్యజనులు నీ సన్నిధిని కలవరపడుదురుగాక. ఆమేన్. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ నెలలో ప్రవేశిస్తూ మీ జీవితంలో చూడని కార్యముల గురించి ఆలోచిస్తూ ఇక నా జీవితంలో జరగదేమో, దినాలు గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి అనుకుంటున్నారేమో. అందుకే దేవుడు తన శక్తిని నీకు తెలియజేస్తున్నారు. అది ఎంత భయంకరమైన కార్యమైనా దేవుడు చేయబోతున్నాడు. ఆయన చేసిన కార్యములు చూచినప్పుడు ఎవరైతే ఈ కార్యం నీ జీవితంలో జరగదన్నారో, ఎవరైతే నిన్ను అవమానపరిచారో, ఎవరైతే నిన్ను హేళన చేశారో వారందరూ కూడా కలవరపడతారంట. దేవుని శక్తిని చూచినప్పుడు, ఆయన కార్యములు నీ జీవితంలో చూచినప్పుడు. నిజమే, దేవుని కార్యములు ఆ విధంగానే ఉంటాయి. మనుషులందరూ ఒకటంటే దేవుడు వేరొకటి అంటాడు. మనుషులందరూ ఇది జరగదు అంటే దేవుడు జరుగుతుంది అంటాడు. మనుషులందరూ నీకు అసాధ్యము అంటే దేవుడు సాధ్యము అంటాడు. మనుషులందరూ నీకు ఏజ్ దాటిపోయింది అంటే దేవుడు నాకు వయసుతో పని లేదంటాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీ జీవితంలో కూడా నీకు అసాధ్యమైన కార్యం ఏదైనా ఉందా? నీకు అసాధ్యమైన కార్యమును గురించి నువ్వు ఆలోచిస్తూ ఇది ఎలా జరుగుతుంది, ఇది అసాధ్యం కదని మీరు అనుకుంటూ ఉండొచ్చు. అబ్రహాము శారా జీవితంలో కూడా దేవుడు వాగ్దానం ఇచ్చాడు, మరలా ఈ సంవత్సరం నాటికి నీకు బిడ్డలు పుడతారని. అయితే శారా ఈ వయసులో నాకు బిడ్డలు పుడతారా అని తనలో తాను నవ్వుకుంది. ఇది సాధ్యమా నాకు అనుకుంది. యవ్వన కాలంలోనే నాకు పుట్టలేదు, ఈ వృద్ధాప్యలో నాకు పుడతారా, నాకు సాధ్యమా అని అనుకుంది. అప్పుడు ప్రభు అంటున్నాడు, చూడండి, ఆదికాండము 18వ అధ్యాయము 14వ వచనంలో యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అవును, అనేక సార్లు అనిపిస్తుంది, ఎన్ని సంవత్సరాలు జరిగింది ఇప్పుడు జరుగుతుందా, అన్నీ బాగున్నప్పుడు జరిగింది ఇప్పుడు జరుగుతుందా అని. ఇక్కడ అబ్రహాము శారా విషయంలో కూడా అదే జరిగింది. మనుషు రీతిగా చూస్తే శారాకు ఏ విధమైన అవకాశం లేదు బిడ్డలు పుట్టడానికి. వైద్యపరంగా చూస్తే ఏ అవకాశం లేదు. కానీ దేవుడు మనుషుల మాట ప్రకారంగా, మనుషుల ఉద్దేశాల ప్రకారంగా, లేక డాక్టర్స్ ఉద్దేశాల ప్రకారంగా, మెడికల్ సైన్స్ ప్రకారంగా చేయడు ఆయన కార్యాన్ని. మనుషుల పద్ధతుల్లో ఆయన చేయడు, మనుష్య ఊహ ప్రకారంగా ఆయన చేయడు. మీ ఉద్దేశాలు వేరు, నా ఉద్దేశాలు వేరు అంటున్నాడు ఆయన. నీ ఊహించిన దానికంటే, నీవు అడిగిన దానికంటే ఉన్నతంగా చేస్తాడు ఆయన. మనుషులు అంటారు, ఎంత ఏజ్ దాటిపోతే ఇక నీకు వివాహం కాదు. డాక్టర్స్ అంటారు,
ఏజ్ దాటిపోయింది కదా, నీకు ఇక పిల్లలు పుట్టే అవకాశం లేదు. నీకు వచ్చిన వ్యాధి మరణకరమైంది కాబట్టి ఇక నీకు బ్రతికే ఛాన్సెస్ లేవు. ఈ వ్యాధితో నువ్వు చనిపోతావని. నీ వెనుక ఏమీ ఆర్థికపరమైన సోర్సెస్ లేవు కాబట్టి నీ అప్పులు తీరడం మీకు అసాధ్యమని. కానీ దేవుని పని వీటన్నిటికీ వ్యతిరేకంగా, వీటన్నిటికీ డిఫరెంట్గా ఉంటుంది. డిఫరెంట్ వేలో ఆయన చేస్తాడు. ఎందుకంటే మనుషులకు వయసుతో పని ఉంది, కానీ దేవునికి వయసుతో పని లేదు. దేవునికి నీ ఆరోగ్యంతో పని లేదు. దేవునికి నీ సోర్సెస్తో పని లేదు. దేవునికి నీ వెనుక ఉన్న ధనంతో, నీ వెనుక ఉన్న బంధు బలగంతో పని లేదు. నీవు కలిగిన దానితో దేవునికి పని లేదు. ఆయన కలిగిన దానితో ఆయనకు పనుంది. ఆయన ఏదైతే కలిగి ఉన్నాడో దానిని నీ జీవితంలో జరిగిస్తాడు. ఆయన ఎంత శక్తి కలిగి ఉన్నాడో ఆ శక్తితోటి నీ జీవితంలో కార్యాలు జరిగిస్తాడు. నీ శక్తితో కాకపోవచ్చు, నీ ప్రయత్నంతో కాకపోవచ్చు. దేవునికి నీ శక్తితో పని లేదనేదే ఈరోజు దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. శారా అబ్రహాం జీవితంలో కూడా అందరూ అసాధ్యం అన్నారు, ఇది జరగదు అన్నారు. అయితే దేవుని వాగ్దానాన్ని అబ్రహాం నమ్మాడు. అది అతనికి నీతిగా ఎంచబడింది. ఆయన నమ్మిక చొప్పున అబ్రహాం జీవితంలో అద్భుతం జరిగింది. అంత ఏజ్ దాటిపోయిన తర్వాత, వృద్ధులైపోయిన తర్వాత దేవుడు శారా గర్భమును తెరిచాడు, ఇస్సాకును అనుగ్రహించాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు కూడా ఈ కార్యం జరుగుతుంది నా జీవితంలో అని అనిపించడం లేదా? ఇన్ని సంవత్సరాలు జరగంది ఇప్పుడు జరుగుతుందా? అంత బాగున్నప్పుడు జరగంది ఇప్పుడు జరుగుతుందా అని ఇక హోప్స్ అన్నీ కోల్పోయావేమో. చిన్న ఆశ కూడా నీ జీవితంలో మిగిలేదేమో. కానీ మార్గములన్నీ మూసుకుపోయిన తర్వాత దేవుడు ఒక నూతన మార్గాన్ని జీవితంలో తెరుస్తాడు. నీకు ఏ మార్గం కనిపించకపోవచ్చు, కానీ ప్రభువుకు అనేక మార్గములున్నాయి. ఒక మార్గం మూసుకొని పోతే 7 మార్గములు తెరుస్తాడాయన. ఒక విషయంలో నువ్వు నష్టం చూస్తే 7 విషయాల్లో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు అంటే ఆయనపై పూర్తిగా నీవు ఆనుకున్నప్పుడు. శూన్యంలో సృష్టిని చేసే దేవుడు నా దేవుడని నీ జీవితం శూన్యంగా ఉన్నా కూడా ఆయన చేసే నూతన సృష్టి కోసం నీవు ఎదురు చూచినప్పుడు నిజంగా నీ జీవితంలో ఆ విధంగానే శూన్యం అయిపోయిన తర్వాత కూడా సృష్టి చేస్తాడు. అన్ని జనులు కలవరపడే కార్యములు దేవుడు నీ జీవితంలో చేయబోతున్నాడు. జరుగునని నీవు అనుకున్నని భయంకరమైన క్రియలు దేవుడు నీ జీవితంలో చేయబోతున్నారు. నీ జీవితంలో జరిగిన కార్యములు చూచినప్పుడు అన్ని జనులు కలవరపడతారంట. ఇది ఎలా సాధ్యమైంది? వారు నమ్మిన దేవుడు బలవంతుడు, వారు నమ్మిన దేవుడు బ్రతికి ఉన్న దేవుడని వారు నోటితో అనేటట్లుగా దేవుడు నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే. నీ కుటుంబంలో నీ భర్త మార్పు కావచ్చు, నీ బిడ్డల మార్పు గురించి ఇక జరగదనుకుంటున్నావేమో, దేవుడు చేయబోతున్నాడు. ఆర్థిక బంధకాల నుండి ఇక విడుదల లేదనుకుంటున్నావేమో, దేవుడు విడుదల ఇవ్వబోతున్నాడు. నా గర్భం తెరవబడుటకి అసాధ్యం అనుకుంటున్నావేమో, దేవునికి సమస్తము సాధ్యమే. నాకు వివాహం కావడం అనేది ఇక జరగదు అని అనుకుంటున్నావేమో, నీకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తము సాధ్యం. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఏ భయంకరమైన పరిస్థితిలో ఉన్నా, ఇక అసాధ్యం అనే పరిస్థితుల్ని జీవితంలో ఉన్నా ఎంతమాత్రం భయపడొద్దు. వాటిని సాధ్యపరచడానికే ప్రభు ఈ లోకానికి వచ్చారు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చారు ఆయన. నీ జీవితంలో నశించిపోయిన దాన్ని తిరిగి ఆయన రెస్టోర్ చేయబోతున్నారు. ఈరోజు నీవు చేయాల్సింది గ్రుడ్డిగా ప్రభువుని నమ్ము. ఆయన ఏ విధంగా చేస్తాడని ఆలోచించొద్దు, ఎక్కడి నుండి తెస్తాడని ఆలోచించొద్దు, ఈ కార్యం ఎలా సాధ్యమవుతుందని ఆలోచించొద్దు. నా ప్రభువు చెప్పాడు, ఆయన తప్పక చేస్తాడు. ఆయన మాట ఇచ్చారంటే నెరవేరుస్తాడు. ఆయన మాటను వెనక్కి తీసుకోడని ఆ ఒక్కటి మాత్రం నమ్మండి. మీ జీవితంలో అద్భుతాలు చూడబోతున్నారు. వాగ్దానాన్ని నమ్మిన వారందరూ మీరెక్కడి నుండి మాటలు వింటున్న ఏ పనిలో ఉన్నా ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ కృపచేత గతించిన నెలంతా మాకు తోడుగా ఉండి, 5 నెలలు మాకు తోడుగా ఉండి ఈ 6వ నెలలో ప్రవేశించడానికి సహాయం చేశారు. నీకు వందనాలు. ఒక్క దినము మేము బ్రతికి ఉన్నామంటే కేవలం నీ కృప తండ్రి. నైనా మమ్మల్ని పోషిస్తూ, మమ్మల్ని బ్రతికిస్తూ, మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. ఈరోజు వాగ్దానం ఇచ్చారు, అన్ని జనులు కలవరపడే కార్యముల జీవితంలో జరిగిస్తున్నానని. తండ్రి, ఎంతమంది హృదయపూర్వకంగా గురుడిగా నమ్ముతున్నారో అందరి జీవితాలు ఈ వాగ్దానము నెరవేర్చబడునుగాక. వారి జీవితంలో ఎన్ని సంవత్సరాలైందో కార్యములు జరగక, అయినప్పటికీ నూతన కార్యములు మీరు ప్రారంభించినందుకు వందనాలు. అది ఏ సమస్య అయినప్పటికీ కూడా అద్భుతాలు మీరు చేస్తున్నారని నమ్మి విశ్వసిస్తున్నాం.
అద్భుతకరంగా దానిని సాల్వ్ చేస్తున్నారని నమ్ముతున్నాం. తండ్రి, నీ ప్రియమైన బిడ్డలు అనేక మంది వారి ప్రార్థన విన్నపములు మాకు తెలియజేస్తున్నారయ్యా. ప్రతి ఒక్కరిని నీ చేతిలో పెడుతున్నాను. ప్రతి కామెంట్ మీద యేసు రక్తం ప్రోక్షిస్తున్నాను. రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి. ఆర్థిక బంధకాలు ఉన్నవారిని విడిపించండి. అనారోగ్యంతో పడి ఉన్న వారిని లేవనెత్తండి అయ్యా. ధనాన్ని ఇతరుల చేతులు నష్టపోయిన వారికి తిరిగి రెస్టోర్ చేయండి. కోర్టు బంధకాల్లో ఉన్నవారిని విడిపించండి. కుటుంబ బంధకాల్లో, కుటుంబం విచ్ఛిన్నమైపోయిన స్థితిలో, భార్యాభర్తలు విడిపోయిన స్థితిలో ఉన్న వారిని తిరిగి కలపండి. గృహాలు లేని వారికి స్వంత గృహాలు దయచేయండి తండ్రి. గృహాలు కట్టుకుంటున్న వారికి మీరు తోడుగా ఉండి కంప్లీట్ చేయండి అయ్యా. ఉద్యోగాలు లేని వారికి అద్భుతం చేయండి. ఉద్యోగాల్లో సమస్యలతో బాధపడుతున్న వారికి విడుదలనివ్వండి. ట్రాన్స్ఫర్స్ దయచేయండి. ప్రమోషన్స్ దయచేయండి. అనేక సంవత్సరాలుగా గర్భఫలం లేని ప్రతి గర్భమును తాకండి తండ్రి. అద్భుతకరమైన విడుదలేసనంలో ప్రకటిస్తున్నాను. అనేక సంవత్సరాలుగా వివాహం కాక ఇక జరగదేమో అనుకుంటున్న కార్యములు అన్ని జనులు కలవరపడే విధంగా మీరు జరిగిస్తున్నందుకు వందనాలు. నమ్మిన వారందరి జీవితాల్లో అద్భుతాలు చూడబోతున్నారు. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు అద్భుతకరమైన చక్కటి రిజల్ట్స్ దయచేస్తున్నందుకు వందనాలు. గర్భంతో ఉన్న బిడ్డలు ప్రత్యేక నీ చేతిలో పెడుతున్నాను తండ్రి. 9 నెలల్లో మీరు సేఫ్గా ఉంచి చక్కటి నార్మల్ డెలివరీస్ దయచేయండి. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ కూడా చేతిలో పెడుతున్నాను. ఈ సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండి నూతనమైన కార్యములు జరిగించండి. ఈ దినం ప్రారంభిస్తుండగా రోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండండి. వారు చేసే ప్రతి పని, ప్రతి ప్రయత్నమును ఆశీర్వదించండి. వారు వెళ్ళే ప్రతి స్థలంలో మీరు తోడుగా ఉండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీ జీవితంలో ఎన్నో సంవత్సరాలుగా ఆగిపోయిన కార్యములు దేవుడు ప్రారంభిస్తున్నాడు. మీరే ఆశ్చర్యపోయేటువంటి కార్యములు ఆయన మీ జీవితంలో చేయబోతున్నాడు. విశ్వసించండి. నమ్మిన వారందరూ ఆమేన్ అని చెప్పండి. మీ ఇష్టాన్ని తెలియజేస్తూ వాగ్దాన్ని తప్పక లైక్ చేయండి. మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే మరల రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడు ఎండు నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.